హలో, దిస్ ఈస్ పద్మ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ వడలి రాధాకృష్ణ రచించిన పన్నీట పయనం. ఒక చక్కని కథను వినేద్దామండి. భర్త చెవిని వేయాలని అనుకుంటూనే ఉంది, కానీ నోరు పెగలడం లేదు. పరాయి వాళ్ళైతే సమస్య ఉండేది కాదు. కొడుకు విషయం కావడంతో సుమతి అదే పనిగా మదనపడుతోంది. అనేక విధాలైన ఆలోచనలు మనసులో కమ్మేసి ఆవిడను స్థిమితం లేకుండా చేస్తున్నాయి. తమంత ఎత్తుగా ఎదిగిన కొడుక్కి ఇప్పుడు తామేమిటి చెప్పేది? ఇంట్లో తాము సర్దుకుపోవడాన్ని అలవాటు చేసుకుంటూనే ఉన్నారు. కానీ వాడే అర్థం కాకుండా ఉన్నాడు. రసమయ్యి దెప్పిపొడుపులు ఎక్కువైపోతున్నాయి. ఆయనవి కానివి నిత్యం వాడి బుర్రకి ఎక్కించేసి వదులుతోంది. అప్పుడు రామశేఖర్ సంగతి చెప్పనలవి కాకుండా ఉంది. ఉన్న ఊరును అయిన వాళ్ళను అక్కడ వదిలేసి కడుపును పుట్టిన కొడుకంటూ కోడలు మనవలనుకుంటూ అలవాటు పడిన వాటన్నింటికి తెగదెంపులు చేసుకుని ఇక్కడికి బెంగళూరు మకాం మార్చేశారు. వీటివి కష్టాలు అనుకుంటే ఎలా చెప్పు సుమా? కొడుకు కోడలు ఉదయాన్నే అదరాబదరా తిని తినక ఇంటి ముందు వచ్చి ఆగిన క్యాబ్ ఎక్కేసి వెళ్లిపోయిన తర్వాత తీరిగ్గా ఇంట్లో కూర్చుని సముదాయిస్తూనే ఉన్నాడు సుసర్ల. కోడలి ప్రతాపం, కొడుకు ప్రలోభాలను భర్త ముందు ఏకరువు పెట్టాలి అనుకుంటుంది సుమతి. కాని వయసు తెచ్చిన హుందాతనం ఆమె నోరును పెగలనేయకుండా చేస్తోంది. అయినా భార్య మనోవేదనను గ్రహిస్తూనే ఉన్నాడు సుసర్ల. అప్పటి మధురమైన రోజులు చాలా కాలం తర్వాత కలిసిన పాతమిత్రుణ్ణి చూసి పొంగిపోతున్నాడు గుణమూర్తి. నిన్ను చూసిన తర్వాత నాకు ఎంత సంబరంగా ఉందో తెలుసా? ఇంకా ఇప్పుడు విశాఖపట్నంలోనే ఉండి చదువుకుంటున్నట్లు అనిపిస్తుంది. సంబరం ఎక్కువైపోయి పదే పదే ఆయన గారిని వాటేసుకుంటున్నాడు. నువ్వు అప్పుడు ఇప్పుడు అస్సలు మారలేదు గుణ. సుసర్లా ఆయన గారిని మెచ్చుకోలుగా అంటున్నాడు. మనిషి గుణగణాలు మారకపోవచ్చు గాని ఇప్పుడు కాలేజీలో నీకు సీనియర్ని, ఇప్పుడు మాత్రం సీనియర్ సిటిజన్ని. అయినా మారకపోవడం ఏమిటి? పూర్తిగా జుట్టు తెల్లబడిపోతేను. పాత స్నేహితుడి ప్రేమ పలుకులు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటే కడుపారా నవ్వుకుంటున్నాడు సుసర్ల. చెప్పా కదా, నీ బోళాతనం మారనే లేదు. ఎందుకు మారాలంట? గుణమూర్తి ఎదురు ప్రశ్న వేశాడు. అందుకే నోయ్ నువ్వు నాకు అంతగా నచ్చేది. గుణమూర్తి కేవలం సుసర్లకే కాదు, కాలేజీ రోజుల నుండి అందరికీ నచ్చుతూనే ఉన్నారు. 40 సంవత్సరాల క్రితం విశాఖపట్నంలోని బుల్లయ్య కాలేజీ సంగతులు ప్రస్తావనకు వస్తున్నాయి. సుసర్లకు ఆశ్చర్యంగా ఉంది, ఆనందంగానూ అనిపిస్తోంది. ఎప్పుడో చదువుకున్న కాలంలోని మిత్రుడు ఇప్పుడు మరలా బెంగళూరులో కలుసుకోవడం, తానే తన ఫోన్ నెంబర్ సేకరించి కాల్ చేయడం. గుణమూర్తి రియల్లీ ది గ్రేట్. సుమ అర్థం కావడం లేదు సుసర్లకు. ఉదయాన్నే మూలగదిలోని భర్తకు కాఫీ అందిస్తున్న ఆవిడ చేతులు చిన్నగా అదురుతున్నాయి. అర్థం కాక అదిమి పట్టుకున్నాడు. తీవ్ర అనిశ్చితితో కొట్టుమిట్టాడుతోంది. ఏమైంది? మాట్లాడలేదు. అయినా సుసర్ల గ్రహింపగలడు. అక్కడ అమలాపురంలో ఉన్నప్పుడు ఇంత వయసులోనూ సుమతి ఎంతో హాయిగా చలాకీగా ఉండేది. ఇరుగు పొరుగులను ఎంతో సహాయ సహకారాలను అందించేది. అటువంటిది అక్కడ అన్ని తెగతెంపులు చేసుకుని బెంగళూరులో కొడుకు ఇంటికి వచ్చేసిన తర్వాత తెలియని వేదనలను అనుభవిస్తోంది ఇప్పుడు. నువ్వు మాట్లాడకపోతే విషయం ఎలా తెలిసేది? వద్దులేండి, పిల్లల మీద నేరాలు చెప్పే వయసు కాదిది. మనం సర్దుకుంటే సరిపోతుంది. సుసర్లను కొంత అయోమయం ఆవహిస్తోంది. కొడుకు దగ్గరకు చేరడం ఎప్పటికైనా తమకు అనివార్యం అనుకొని ఇక్కడికి పూర్తిగా వచ్చేశారు. మీరు అక్కడ ఒంటరిగా ఎన్నాళ్ళు ఉంటారు చెప్పండి? మీకు ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే అంతకన్నా దారుణం ఇంకోటి ఉండదు. అంచేత ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు బెంగళూరుకు వచ్చేయాల్సిందే. అవునత్తయ్య, వయసు మీరిన తర్వాత అయిన వాళ్ళ దగ్గరకు చేరకపోతే ఎలా చెప్పండి? అయినా మీరు మాకు బరువు అనుకోవడం లేదు. మొదట్లో కోడలి మాటలు మృదువుగానే ఉన్నాయి. క్రమేపీ లోపలి నైజాలు బయటపడసాగాయి. ప్రతిసారి నేను మీ ఇంటికి రావడమే కాదు, నువ్వు వచ్చిపోతూ ఉండాలి. అయినా ఈ ఎలక్ట్రానిక్ సిటీలో, ఆ బజార్లో నీ కొడుకు అవతల, ఈ బజార్లో మా వాళ్ళును, మీ చెల్లాయి కూడా మిమ్మల్ని ఇద్దరిని ఇంటికి ఆహ్వానించి రమ్మనమని మరీ మరీ చెప్పింది. గుణమూర్తి మాటలు గుణాత్మకంగా ఉన్నాయి. ఆనాటి విశాఖపట్నం కాలేజీ కవర్లు అన్నీ గుర్తు తెచ్చుకొని మరీ ఏకరువు పెడుతున్నాడు. ఆ రోజులలో ఫిజిక్స్ సార్ తోటి కలుపుగోలుతనం, మ్యాథ్స్ మేడం తమను ఏడిపించిన విధానం, చివరకు ఆవిడను కాకాబట్టిన తీరు అన్నీ పూసగుచ్చినట్లు చెప్తున్నాడు. ఆనాడు అందరూ బ్యాచిలర్స్ కలిసి ఒక పెద్ద ఇంటిని అద్దెకి తీసుకుని ఆయన ఖర్చులన్నీ షేర్ చేసుకునేవారు. అప్పటి మన పుల్లయ్య కాలేజ్ మేట్స్ హరిశ్చంద్ర, నాగరత్నం
వాసుబాబుల ఫోన్ నంబర్లు సంపాదించాను. వింత ఏమిటంటే వాళ్ళు కూడా మనలాగే ఉద్యోగాల్లో రిటైర్ అయిపోయి పిల్లల దగ్గరకు బెంగళూరు వచ్చి నివసిస్తున్నారట. అప్పుడు మనందరిలో చిన్నక్క ఉండేది. ఇప్పుడు ఎక్కడ ఉందో? ఆవిడ పేరు నాగరత్నం కదూ? అవును. ఇప్పుడు బెంగుళూరులో పిల్లల పంచకు చేరిన నాగరత్నమే ఆనాటి మన చిన్నక్క. అప్పటి టీంలో అందరికన్నా నాగరత్నం కొన్ని నెలల చిన్నమ్మాయి. అందుకే ఆమెను అందరూ చిన్నక్క అంటూ అభిమానంగా పిలిచేవారు. చిన్నక్క ఆనాడు అన్నింటిలో పెద్దగా ఉండేది. పెద్ద పెద్ద బాధ్యతల్ని తీసుకునేది. ఉదయాన్నే ప్రైవేటు క్లాసులు ఉన్నప్పుడు తాను త్వరగా మేలుకొని లేడీస్ వింగ్లోంచి వచ్చి అందరిని నిద్రలేపేది. తిండి విషయంలో అయితే ఏది ఎప్పుడు వండాలో చిన్నక్కే నిర్ణయించి మెనూ చార్ట్ తయారు చేసేది. అలాగని చదువు విషయంలో ఏనాడు వెనుకంజ వేసేది కాదు. ప్రతి పరీక్షలోనూ ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అయ్యేది. అర్థం కాకుండా ఉంది. కోరి కోరి కొరివితో తలగొక్కుంటున్నాము. అదే పనిగా పోరుతోంది గౌరీమణి. మీకు అన్నీ కావాలి, అందరూ కావాలి. సుఖానున్న ప్రాణాన్ని పీక్కొచ్చి ఇక్కడ పారేశారు. ఆమె ఆవేదన అంతే లేకుండా ఉంది. భార్య ముందు పెదవి విప్పలేకపోతున్నాడు గుణమూర్తి. అల్లుడు మంచిగానే ఉంటున్నాడు. అసలు సంకటమంతా కళ్యాణి దగ్గరే ఉంది. కళ్యాణి నా కూతురు. గుణమూర్తి సరదాగానే అన్నా దానిలోని గూఢార్థాన్ని వెతుక్కుంటోంది గౌరీమణి. కళ్యాణి నీ కూతురు, నా కూతురు కాదన్నదెవరు? మరి అమ్మా నాన్న అంటే ఏమైనా మర్యాద ఉన్నదా చెప్పండి దానికి? భార్య నిలదీస్తున్నట్లు మాట్లాడుతుంటే గుణమూర్తికి నోట మాట రావడం లేదు. అల్లుడు పైకి మంచిగానే ఉంటున్నాడు. లోపల దానికి మంట పెడుతున్నాడు. దాన్ని మన మీదకు ఎగదోస్తున్నాడు. మహాతల్లి, కళ్యాణి నా కూతురు కాదన్నదెవరండి? కూతురు దగ్గర కాలం వెళ్ళబుచ్చుకుందామని ఈ పండు ముసలి వయసులో ఇక్కడికొస్తే అందరూ కలిసి చుక్కలు చూపిస్తున్నారు మనకు. పాపం చిన్నపిల్లలు తెలుసుకుంటారు లేవోయ్. కన్నవాళ్లను తెలుసుకోవడం ఏమిటండి? చెంపలేసుకొని ఇక్కడి నుండి ఎక్కడికైనా లేచిపోవాలనిపిస్తుంది. ఆ తర్వాత మొహాన రాసిపెట్టినట్టు జరుగుతుంది. అసలు కర్మను తప్పించేదెవరంట? చూస్తుండండి. మనం ఇలానే చురులు పట్టుకుని వేళ్లాడితే ఎప్పుడో వాళ్లే ఒక రోజున మనల్ని బయటికి గెంటేస్తారు. గౌరీమణి మాటలు గుణమూర్తి ఎరుగంది కాదు. వాస్తవాలు తెలిసిన మిన్నకుండిపోయగలిగిన గుణమూర్తి ఇప్పుడు అలా ఇంట్లో నెట్టుకొస్తూనే ఉన్నాడు. వీళ్లతో కలిసి ఉండటం ఇక నా వల్ల అయ్యేటట్లు లేదు. సుసర్లను మన ఇంటికి రమ్మనమని ఆహ్వానించాను. వస్తే సంతోషమే గాని ఏదో అవసరం లేకుండా ఎవరు ఎవరింటికి వస్తారు చెప్పండి? అప్పటి మా డిగ్రీ క్లాస్మేట్స్ ఈ మధ్య మరికొందరు తారసపడ్డారు. ఆశ్చర్యంగా అందరూ రిటైర్ అయిపోయాక ఇక్కడే బెంగళూరులో ఉన్నారు. అంటే అందరిది ఒకే పడవ ప్రయాణం. ఒక అవసరము, సందర్భము, అనివార్యము కాస్త అటు ఇటుగా అందరి జీవితాలను గౌరీమణి మాటలు కొంత వాస్తవికతను ప్రతిబింబింపజేస్తున్నాయి. పాత రోజుల్ని నెమరు వేసుకుంటూ ఉంటే తామందరూ సీనియర్ సిటిజన్స్ గా అనిపించటం లేదు. ఎప్పుడో 45 సంవత్సరాల క్రితం చిన్నక్క, అప్పుడు ఇప్పుడు అస్సలు మారనే లేదు. కాకపోతే కంటికి భూతద్దాల కళ్ళజోడు, చేతిలో ఉతకర్ర తప్ప. హరిశ్చంద్ర ఆవిడ్ను అదే పనిగా పొగుడుతూ ఉంటే వాసుబాబు వంతపాడుతున్నాడు. పాత మిత్రుల కలయిక సుసర్లకు అంతులేని ఆనందాన్ని పంచిపెడుతోంది. ఎక్కడెక్కడ ఊళ్ళ నుంచో వచ్చి విశాఖపట్నంలో పుష్పావతి క్వార్టర్స్లో రూమ్స్ అద్దెకు తీసుకొని చక్కగా చదువుకున్నారు. తర్వాత మంచి ఉద్యోగాలు సంపాదించుకొని బాగా స్థిరపడ్డారు. ఫ్యామిలీలతో సహా అందరూ ఒకచోటే సమావేశమై చక్కగా పలకరించుకుంటున్నారు. వచ్చిన అందరినీ చిన్నక్క సమన్వయపరుస్తోంది. ఇక్కడ ఉండే పరిస్థితి కనిపించడం లేదా అన్నయ్య గారు? పచ్చడి మెతుకులైనా తిని బతకొచ్చు గాని ఇంత వయసు వచ్చాక ఇన్నేసి మాటలు, అవమానాలు భరించటం వల్ల కావడం లేదు. గౌరీమణి గొంతు గద్గదంగా ఉంది. ఇవన్నీ ఎవరింట్లో లేని వదినా, ఈ ముసలితనంలో కన్న కొడుకును వదిలి ఉండలేక ఇక్కడికి వచ్చేశామా? తీరా వచ్చాక సుమతి భరించటం చేతకాని బాధల్ని అందరి ముందర ఏకరువు పెడుతోంది. హరిశ్చంద్ర చిన్నక్క భర్త గోస్వామి, వాసుబాబు భార్య అహల్య అందరూ కూడా ఇక్కడకు ఎలా తరలి వచ్చినది, తీరా వచ్చి చేరిన తర్వాత ఇక్కడ సానుకూలతలు, ప్రతికూలతలు, మనుషుల ఉద్దేశాలు పొసగకపోవడాలు, ఎవరి ఇబ్బందుల్ని వారు ఏకరువు పెడుతున్నారు. చెప్పాలంటే అందరి మనోభావాలు దాదాపు ఒక్కటిగా ఉండటంతో అందరికీ అందరూ ఎంతో ఆత్మీయంగా అనిపిస్తున్నారు. సుసర్ల సరదాగా నవ్వుకుంటున్నారు. పిల్లలు రమ్మన్నారు, తగదునమ్మా అంటూ ఇంకా ఒంట్లో కాస్త ఓపికలు ఉండగానే వచ్చేశాము.
ముందు మాత్రమే ఆలోచించాం గాని వెనక్కి మాత్రం చూసుకోకుండా బెంగుళూరు రైలు ఎక్కేశాం. ఇప్పటికిప్పుడు సర్దుకోవడం తప్ప చేయగలిగింది ఏమున్నదంట. మన పుష్పావతి క్వార్టర్స్ రోజులప్పుడు మన చిన్నక్క ఎన్నింటికో పరిష్కారాలు చూపించేది. ఇప్పుడు కూడా విషయాన్ని ఆమె మీద వదిలేస్తే సరి. వాసుబాబు ప్రతిపాదన అందర్నీ ఆలోచింపజేస్తోంది. నేను నా కొడుకు దగ్గరలోనే ఉండాలని కోరుకుంటున్నాను. హరిశ్చంద్ర భార్య గుణవర్ధని సన్నాయి నొక్కులు బాగానే నొక్కుతోంది. గుణమూర్తి పెదవి విప్పకపోవడం అన్యాయం. చిన్నక్క భర్త గోస్వామి మాటలు సజావుగానే అనిపిస్తున్నాయి. పాత మిత్రులందరూ ఇలా బెంగళూరులో ఉండి కలుసుకోవడం ఆనందంగా ఉంది కదూ చిన్నక్క. ఆవిడకు ఏమి స్ఫురణకు వచ్చిందో గట్టిగా నవ్వుతోంది. పకపకా నవ్వుతోంది. చిన్నక్క వదిన గారి నవ్వు శుభసూచకమండోయ్. సుమతి ఆవిడ్ను వెనకేసుకొస్తోంది. నాదో ఆలోచన, మీరందరూ ఒప్పుకుంటేనే సుమా. నేను ఒప్పుకోనిదెవరు తల్లి? ఆనాడు నిజంగానే జ్వరం వచ్చిందని కాలేజీ మానేసి రూములో ముసిగేసిన వాణ్ణి ప్రిన్సిపల్తో క్లాస్ రూముకు రమ్మని కబురు పెట్టించిన ఘనత తమరిది. వాసుబాబు సరదా కబుర్లు సందర్భాన్ని తేలికపరుస్తున్నాయి. చిన్నక్క ఐడియా మూటను విప్పని ఎండర్రా సుసర్ల మిగిలిన వారిని వారిస్తూ అంటున్నాడు. పుష్పావతి క్వార్టర్స్లో. అవును, ఆ పుష్పావతమ్మ ఏనాడో కాలం చేసేసి ఉంటుంది. కాదు, మనం ఇప్పుడు కాలంతో కలిసి నడవాలని, కలిసికట్టుగా ఆనందాన్ని బాధల్ని పంచుకోవాలని ఇప్పుడు నడుస్తున్నాం. కొత్తగా నడిచేదే ముందట. గౌరీమణికి విషయం ఏమీ అర్థం కాకుండా ఉంది. అదే వదిన, పుష్పావతి క్వార్టర్స్ లాగా 45 సంవత్సరాల క్రిందటి పుష్పావతి క్వార్టర్స్లో ఇక్కడ మనం. చూచాయిగా విషయాన్ని గ్రహింపగలిగిన సుసర్ల మోము మీద చిక్కని దరహాసం కదలాడుతోంది. అవునర్రా, అప్పుడు ఇప్పుడు అందరూ ఐకమత్యంగా పుష్పావతి క్వార్టర్స్లో 5 సంవత్సరాలుండి చదువుకొని ప్రయోజకులం అనిపించుకున్నాం. ఈనాడు అందరూ రిటైర్ అయిపోయిన తర్వాత ఎవరికీ ఆర్థికంగా ఏ లోటు లేకుండా బ్రతుకుల్ని కొనసాగిస్తున్నాం. పైగా అందరికీ పింఛన్లు వస్తున్నాయి కూడాను. ఈ పళ్ళూడిపోతున్న పండు ముసలి వయసులో కన్నవారిని ఎక్కడో దూరంగా వదిలి ఉండలేమన్నది కూడా వాస్తవమే. ఆ కారణంగానే ఇక్కడ పిల్లల చెంతకు చేరిపోయాం. ఇది తరాల మధ్య దూరం అనుకున్నా, అంతగా అతనికి ఆలోచనలు అనుకున్నా, వారిని బాధ పెడుతూ లోలోపల మనం బాధపడుతూ పైకి వారి ముందు ఏమీ అనలేక జీవితాలని చిన్నాభిన్నం చేసుకోవడం మంచిది కాదు కూడాను. అందుకే ఇక్కడే బెంగళూరులోనే మన వారికి దగ్గరగానే ఉంటూ మనం పాత స్నేహితుల కుటుంబాలన్నీ ఐక్యంగా ఒక పెద్ద ఇంటిని అద్దెకు తీసుకొని పుష్పావతి క్వార్టర్స్ ఏర్పాటు చేసుకుంటే పిన్నవారికి మర్యాదలు దక్కుతాయి, పెద్దవారికి మన్ననలు మిగులుతాయని నా అభిమతం. మన పింఛన్ డబ్బు ఖర్చు పెట్టుకుని ఉంటే ఇక్కడే ఉంటూ మన వాళ్ళని కనిపెట్టుకొని ఉండాలని నా అభిమతం. చిన్నక్క ప్రతిపాదన అందరినీ ఆలోచింపజేస్తోంది. క్రమంగా ప్రభావితం చేస్తోంది కూడాను. వారి ధోరణులలో వస్తున్న కొత్త కళ వారి ముఖాలలో ప్రస్ఫుటమవుతోంది. అవును, ఈ ముసలితనంలో తమ వారికి దగ్గరగా నివసించటం అనివార్యం. అలాగే ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడం కూడా ముఖ్యమే. చిన్నక్క చెప్పిందంటే జరిగి తీరుతుంది అంతే. ఈ మహానగరంలో మన వారికి దగ్గరలో మనందరికీ కొత్త ఇల్లును వెతికి పెట్టుకోవాలంటే దానికి గుణమూర్తే మంచి సమర్థుడు. సుసర్ల పురమాయిస్తున్నాడు. అవునన్నయ్య గారు, ఇక్కడ కొత్త ప్రతిపాదన జరిగిపోయింది. ఇక ఆయన్ని నిలవనిస్తానా చెప్పండి. గౌరీమణి మాటలతో నెలకొన్న ఆత్మీయతానురాగాలు కొత్త సరాగాలను ప్రోధి చేస్తుంటే రాగరంజితమవుతున్న అక్కడి వారి మొహాలు అంతులేని ఆత్మవిశ్వాసాన్ని ఆపాదించుకుంటున్నాయి ఇప్పుడు. ఎలా ఉంది మిత్రులు? ఈ కథ చినుకు మాసపత్రికలో ఏప్రిల్ 2017లో ప్రచురితమైందండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరో మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.